నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాగాను. గత 5 సంవత్సరాల్లో వైసీపీ చేసిన మారణ కాండ, మారణ రాష్ట్రం. రాష్ట్ర వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం అంటే సంచలనం. మాచర్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఏ మూలనైనా ఏదో ఒక సప్పుడు పడేది. ఈ నేపథ్యంలో అందరూ ఏం చేశారు? కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టకట్టారు. ఈ విధంగా అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందిస్తుంది. అయితే మామూలుగా జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచిపెట్టినా కానీ ఇంకా ఏమి జరగలేదు అని ఒకటే చర్చ జరుగుతుంది నియోజకవర్గంలో. కానీ అందుకు భిన్నంగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఒక వ్యూహం పొందారు. అదేంటంటే మనం ఇప్పుడు చర్చించుకుందాం. అదేంటంటే వాస్తవంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ అక్రమాలు కానీ, భూ కబ్జాలు కానీ, అదేవిధంగా కొంతమంది అసైన్ భూములను నెంబర్లు ఎక్కించుకొని పాస్బుక్లు ఏర్పాటు చేసుకొని భూముల బ్యాంకులలో రుణాలు తెచ్చుకోవటం కానీ, అదేవిధంగా మన నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న భూములు అయితేనేమి, ఇట్లా కొంతమంది కబ్జాకు గురైన భూములు అయితేనేమి, ఇట్లా అన్నిట్ల మీద ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఆయన పక్కన ఉన్న సన్నిహితులు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపైన ఆయన ఒక కమిటీ కూడా వేయాలని ఒక ప్లాన్ చేస్తున్నారు అని ఆయన పక్కన ఉన్న కొంతమంది సన్నిహితులు చర్చించుకుంటున్నారు. అయితే దీని మీద ఆల్రెడీ మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అందరు అధికారులకి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి, ఎంఆర్ఓ కానీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ సంబంధించిన కానీ, అదేవిధంగా ఎంపీడీ ఆఫీస్ కానీ, ఇతర అధికారులు కానీ అందరికీ గత ప్రభుత్వంలో అసైన్ భూముల్లో నెంబర్లు ఎక్కించుకున్న వాళ్ళ లిస్టు, అదేవిధంగా ప్రభుత్వ ల్యాండ్ ని కబ్జా చేసి ఆక్రమించుకున్న వాళ్ళ లిస్టు, అవన్నీ మొత్తం సేకరించి డేటా ఇవ్వమని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అధికారులకు ఆదేశించారని ఒక సమాచారం. అయితే గత 20 రోజుల నుంచి అధికారులకు ఈ డేటా ఇవ్వమని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ఆదేశించారు. అయితే వీళ్ళు చెప్పే అధికారులు ఏమంటున్నారంటే, మాకు జిల్లా కలెక్టర్ కొంచెం పని ఇచ్చారండి, ఈ పని ఒత్తిడి వల్ల మేము అందించలేకపోతున్నాం, కొంచెం టైం కావాలి అని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారని ఒక సమాచారం కూడా వస్తుంది. అయితే ఏమైనా కానీ మొత్తానికి ముహూర్తం ఫిక్స్ అయింది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను బయట వెలికి తీయడానికి మొత్తం ముహూర్తం ఫిక్స్ అయిందని టీడీపీ శ్రేణులు బాగా చర్చించుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలకి, అక్రమాలకి మొత్తానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రతి ఒక్కరిని గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలు, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారు అవన్నీ పైసతో సహా వసూలు చేస్తారని ఒక సమాచారం అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీయడానికి ఆయన ప్రత్యేక కార్యాచరణ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆ రోజు కూడా ఈ విషయం మీదనే చర్చించారని ఒక 45 నిమిషాల పాటు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు 40 నిమిషాలు మాచర్ల నియోజకవర్గం గురించి చర్చించుకున్నారని ఒక సమాచారం. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు, అదేవిధంగా రెవెన్యూ భూములు ఆక్యుపై చేసుకుని, అదేవిధంగా అసైన్ భూముల్లో నెంబర్లకు తీసుకుని, అసైన్ భూములు వైసీపీ వాళ్ళు కబ్జాలు చేసిన వాటి మీద కూడా గట్టిగా చర్చ జరిగిందని ఒక సమాచారం. అయితే ఎట్టకేలకు దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ అయితే వాస్తవంగా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడుతుంది. దీని మీద ఇది అతి త్వరలోనే ఏర్పడుతుంది. అంటే సమయం లేదు. ఏ క్షణానైనా అధికారులు ఈ అసైన్ భూములకు సంబంధించింది, బ్యాంకులో పెట్టిన రుణాలకు సంబంధించింది, ఇవన్నీ అధికారులు ఇచ్చిన వెంటనే ఒక నిజ నిర్ధారణ కమిటీ, రాష్ట్ర వ్యాప్తంగా నిజ నిర్ధారణ కమిటీ, అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ప్రత్యేకంగా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందనేది ఒక సమాచారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద బాగా గట్టిగానే టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే గత ప్రభుత్వంలో టీడీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ చిన్నగా ఒక్కొక్కరుగా వాళ్ళపై ప్రత్యేకమైన నిఘా ఏర్పడే అభిప్రాయం కూడా ఉన్నట్లు ఒక సమాచారం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏమైనా కానీ గత పాలనలో జరిగిన అక్రమాలను వెలిగించడానికి ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశారని బాగా చర్చ అయితే బాగా అనిపిస్తుంది ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరుల నుంచి. అయితే ఏమైనా కానీ
వాస్తవ పరిస్థితులకి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చూసుకుంటే చాలా తేడా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఎలాంటి కబ్జాలు గాని, ఎలాంటి అక్రమాలు గాని, ఎలాంటి దాడులు గాని ఏమి జరగకుండా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరు గొడవకపోవద్దని హుకుం కూడా జారీ చేశారు కార్యకర్తలకి. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. మాచర్ల ఎలా ఉండేది గతంలో, ఈ 6 నెలల్లో ఎలా ఉండేది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి అయితే మనం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా టీడీపీ ప్రభుత్వం మాచర్లో ఫామ్ అయింది అనేది గట్టిగా వినిపిస్తుంది అన్నమాట. ఏమైనా కానీ గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు మాత్రం వాళ్ళ మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఇది మాత్రం వాస్తవం. గత ప్రభుత్వంలో ఎవరైతే కబ్జాలు అన్ని చేశారో, ఎవరైతే అసైన్ భూములు ల్యాండ్ తెచ్చుకొని బ్యాంకులో రుణాలు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టే సవాలు లేదు, వదిలిపెట్టే సమస్య లేదని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు కూడా చర్చించారు మొన్న. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మాచర్ల నడిగొడ్డులో ఉన్న దీన్ని అందరూ జూబ్లీ హిల్స్ గా పిలుచుకుంటారు. ఈ జూబ్లీ హిల్స్ నా మాచర్ల నడిగొడ్డులో ఉన్న జూబ్లీ హిల్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు. ఎందుకంటే సాధించారంటే మాచర్లో నివాసిస్తున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఈ పీడబ్ల్యూ కాలనీలో స్థలం వాళ్ళకి ఇవ్వకుండా గత ప్రభుత్వం వాళ్ళ అనుచరులైన గ్రామాల్లో వాళ్ళకి వాళ్ళ అనుచరులు వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద దాడులు చేశారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఈ భూములు ఎటువంటి చల్లదు. ఇక నుంచి మాచర్ల పట్టణంలో నివసించే పేదలకు మాత్రమే ఈ భూములు ఇవ్వాలి అనేది అయితే ఒక నిర్ణయం అయితే ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి తీసుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. దీనిపైన క్లారిటీతో మరో డీటెయిల్లో కలుద్దాం.